తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చాలామందికి తెలియవు. అలాంటి ఒక షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మీ ముందుకు. నందమూరి బాలకృష్ణ, సౌందర్య ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమాలు ఎంతటి హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి జోడీకి అప్పట్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. కానీ అదే సౌందర్య బాలకృష్ణకు తల్లిగా నటించే అవకాశం వస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించారు. ఆ సినిమాలో తండ్రి పాత్రకు భార్యగా, కొడుకు పాత్రకు తల్లిగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ పాత్ర కోసం మొదటగా దర్శకుడు సౌందర్యను సంప్రదించారు. ఆమె చేస్తే ఆ పాత్రకు మరింత బలం వస్తుందని భావించారు. కానీ సౌందర్య ఆఫర్ను సూటిగా రిజెక్ట్ చేశారు. ఆ సమయంలో ఆమె హీరోయిన్గా టాప్లో ఉండటం, తల్లి పాత్ర చేస్తే ఇక అలాంటి పాత్రలే వస్తాయన్న ఆలోచనలతోనే ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. అలా సౌందర్య నో చెప్పటంతో ఆ అవకాశం బాలీవుడ్ నటి టాబూ చేతికి వెళ్ళింది. టాబూ మాత్రం ఆ పాత్రలో ఉన్న పవర్ను గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక సినిమాలో ఆమె నటన, బాలయ్యతో ఉన్న సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా సీమ బ్యాక్ డ్రాప్లో ఆమె చూపించిన గాంభీర్యం సినిమాకు హైలైట్గా నిలిచింది. ఇలా ఒక స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిన పాత్ర మరో నటి కెరీర్లో మర్చిపోలేని పాత్రగా మారింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సినిమా ఫ్యాక్ట్స్ కోసం గోల్డ్ బాక్స్ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.